అవును, నువ్వెవరు? టైలర్ తండ్రివే కదా? కూతురికి ఎవరైనా ఇలాంటి పెళ్లి చేస్తారా? టైలర్ ఎక్కడా? ఈ జిడ్డు మొహంగాడు ఎక్కడా? కొంచెం అయినా ఉండాలి. ఏమండి, వద్దని చెప్తున్నాను కదా. నాకిష్టమే నేను పెళ్లి చేసుకుంటున్నాను. మీరు వెళ్ళిపోండి. టైలర్, నువ్వు మంచిదానివి, అబద్ధం చెప్పకూడదు. నీకిష్టం లేదు, అమ్మా నాన్న చేసుకోమన్నారని చేసుకుంటున్నావు. నాకు తెలుసు నువ్వు పిచ్చిదాను టైలర్. నువ్వు నీకోసం ఆలోచించు, నాకు బాగా తెలుసు. మీ అమ్మ ఎవరు? ఆంటీ, నిజం చెప్పండి, మీకు ఇష్టమేనా? అసలు అసలు వీడేం చదువుకున్నాడు? ఏం పని చేస్తున్నాడు? ఆంటీ, మనిషి కూడా బాలేడు. మీ అమ్మాయి పక్కన ఫోటో కూడా బాగోడు. ఏమి ఆలోచించకుండా ఎలా పెళ్లి చేసేస్తారు? ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి నా కొడుకు బాగోడు అంటున్నావు? మధ్యలో నువ్వెవరయ్యా వద్దండానికి? వాళ్ళకిష్టమై పిల్లని ఇస్తున్నారు, మాకిష్టమై పెళ్లి చేసుకుంటున్నావు. మధ్యలో నీకేంటయ్యా బాధ? నా కొడుకుని ఇంకొక మాట అన్నావంటే చంపేస్తాను. నీకు నీకు టైలర్ కావాలా? నిశ్చితార్థం పెళ్లి అంటే చంపేస్తాను. అమ్మా, నాకు ఈ పెళ్లి వద్దు. అప్పుడే వద్దని చెప్పా, అయినా లాయరమ్మ చెప్పిందని ఒప్పుకున్నా. అమ్మా, నాకు ఈ పెళ్లి వద్దమ్మా. వద్దంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ పెళ్లి చేసుకుంటానని వస్తే నేను చెప్తే మీకు అర్థం కదా. మీకు దండం పెడతాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. టైలర్, నువ్వు భయపడద్దు, నువ్వు బాగుంటావు, నువ్వు మంచిదానివి. నీకు నీకు మంచి సంబంధం వస్తుంది. వీడు పెళ్లి చేసుకో. మీకు దండం పెడతానని చెప్తున్నాను కదా. దయచేసి వెళ్తారా వెళ్ళరా? వెళ్ళిపోండి.
అమ్మయ్యా, ఈ కుట్టు మిషన్ వచ్చేసింది. ఏంటి ఇంత లేటు? అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు. పోన్లే, వెళ్ళిన పని అయితే అయిపోయింది కదా. పంతులు గారు, నిశ్చితార్థానికి టైం అవుతుంది, మొదలు పెట్టండి. ఆపు అమ్మా నీ నాటకాలు. ఇప్పటిదాకా చెల్లెలు బాగొట్టమైంది, ఇప్పుడు అక్క నాటకం మొదలు పెట్టింది. ఏమైందమ్మా? ఎందుకలా మాట్లాడుతున్నారు? చాలమ్మా, ఇంక మమ్మల్ని పిచ్చోళ్ళు చేయాలని చూడొద్దు. నువ్వు పెద్ద లాయర్వి, నీ చెల్లెలు బుద్ధిమంతురాలంటే ఏదో గొప్ప సంబంధం అనుకున్నాం గాని నువ్వెలా నీ చెల్లెల్ని నా కొడుకెచ్చి అంటగట్టాలని చూస్తామనుకోలేదు. ఇప్పటి వరకు బానే ఉన్నారు కదా, ఏమైంది మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకో నీ చెల్లెల్ని అడుగమ్మా. చేసిందంతా చేసేసి ఏమి తెలియనట్టు ఎంత అమాయకంగా నిలబడిందో చూడు. ఎవరినైనా ప్రేమిస్తే వాడినే పెళ్లి చేసుకుని తగలడొచ్చు కదా. ఇలా నిశ్చితార్థానికి పిలిచి మాపడం ఎందుకమ్మా తీయటం? ప్రేమించినోడిని తీసుకొచ్చి ఈ పెళ్లి చేసుకుంటే చంపేస్తాను బెదిరించిందమ్మా నీ చెల్లెలు. ఈ కుట్టు మిషన్ వాడిని ఏకంగా ఇక్కడికే తీసుకొచ్చేసిందా? ఒక్క 10 నిమిషాలు పక్కకు వెళ్లేసరికి ఇంత పెద్ద గొడవ జరిగిందా? మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. ఆయన ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలీదు. ఆయనకి నాకు అసలు ఏ సంబంధం లేదు. ఆపు అమ్మా నీ ముసలి కన్నీళ్ళు. ఏంటి, ఏ సంబంధం లేకుండానే నీ చేయి పట్టుకొని గుడిదాకా లాక్కొచ్చేస్తాడా? ఏ సంబంధం లేకుండానే నీ కళ్ళ ముందే నువ్వు చేసుకోబోయేవాడిని చంపేస్తాను, నరికేస్తాను అని అంటాడా? మాకు చదువు లేకపోవచ్చు గాని ఎవరికి ఎవరితో ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకోలేనంత పిచ్చోళ్ళం కాదు. నువ్వు నిజంగా పిచ్చిదానివే సైదమ్మా. లేకపోతే చదువు సాములేని నీ కొడుక్కి ఏరికోరి పిల్లనిస్తానన్నప్పుడే ఏదో కిరికిరుందని తెలుసుకోవాల్సిందే. నా కొడుకు అదృష్టవంతుడు అని ఓ ఎగేసుకుంటూ వచ్చావు, ఏమైంది? ఒకడిని పక్కన వేసుకుని తిరిగిన దాన్ని అంటగట్టాలని చూశారు. ఇంకా ఈ పెళ్లి చేస్తావా చెప్పు? ఇంకేం చేస్తామక్క? ఏదో నా కొడుకు మంచోడు, పెళ్ళాన్ని బాగా చూసుకుంటాడంటే నిజంగా నా కొడుకు మంచితనాన్ని చూసే పిల్లనిస్తున్నారేమో అనుకున్నానక్క. ఇలా ముంచేస్తారనుకోలేదు. అమ్మా మీకు దండం, మీ సంబంధానికో దండం. మమ్మల్ని వదిలేయండి. పదక్క, ఇంకా చూస్తావేంట్రా? పదా. అమ్మా, ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పేది వినండి. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంతే. వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదమ్మా. చాలేమ్మా, ఇంతకుముందు ఇదే మాట చెప్పి ఒప్పించావు. మళ్ళీ మళ్ళీ అదే మాట నమ్మి మోసపోవడానికి మా చెవుల పువ్వులేం లేవు. లాయరమ్మా, నేను అప్పుడే చెప్పాను కదా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేయండి అని.
మీరు వినిపించుకోలేదు. ఇప్పుడు చూడండి ఏటయిందో. నాకన్నా ఆ అబ్బాయే ధరణికి బాగుంటాడు. పెళ్లి చేసేయండి లాయరమ్మ. నీ మొహానికి సలహాలు ఒకటి. ఎన్ని సంబంధాలు చూసినా ఏది కుదరదు. నీ తలరా తల తగలడింది. పద. సైదమ్మా, నేను చెప్పేది వినండి. బతిమాలొద్దమ్మా, వాళ్ళని వెళ్ళిపోను. నువ్వు బతిమాలే కొద్దీ వాళ్ళు ఏదేదో అంటారు. అవన్నీ భరించే ఓపిక నాకు లేదమ్మా. వెళ్ళిపోనివమ్మా. బండారం మొత్తం బయటపడ్డాక వెళ్ళమనక ఉండమంటారా? పదండి. పద పద. అమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా. చంపేస్తాను నోరెత్తావంటే. ఏం చెప్పానే నీకు? ఏం చెప్పాను? మళ్ళీ వాడితో కలిసి తిరగడం కాదు కదా, వాడిని కలవడానికి కూడా వీల్లేదని చెప్పాను కదా. ఎందుకే మళ్ళీ వాడితో కలిసి వెళ్ళావు? అక్క, జరిగిందేంటో తర్వాత చెప్తాను, కానీ అతన్ని ఇక్కడికి రమ్మని నేను చెప్పలేదక్క. అతను ఎందుకు ఇలా మాట్లాడారో నాకు తెలియదు. నార్మోయ్, నీకు తెలియకుండానే, నీ ప్రమేయం లేకుండానే అమ్మ నాన్న అందరూ ఉండగానే అంత ధైర్యంగా వచ్చి ఎలా మాట్లాడతాడే? ఈ సంబంధం చేసుకోవడం ఇష్టం లేక నువ్వే వాణ్ణి తీసుకొచ్చి గొడవ చేసి చెడగొట్టావు. లేదక్కా, ఈ సంబంధం కుదర్చడానికి ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా? ఒకసారి నువ్వు వాడితో తిరుగుతూ దొరికిపోతే నాన్న బాధ చూడలేక వాళ్ళ కాళ్ళు వేళ్లు పట్టుకొని మరీ బతిమాలి ఒప్పించానే. ఒక్క క్షణంలో మొత్తం చెడగొట్టావే. నీ పెళ్లి చూసి సంతోషించాలన్న నాన్నకి ఏం సమాధానం చెప్తావే? చూడవే నాన్న ఎలా ఏడుస్తున్నారో. నాన్న, నేనే తప్పు చేయలేదు నాన్న, నన్ను నమ్మండి నాన్న. అమ్మా, నువ్వైనా నమ్మమ్మా, నేనే తప్పు చేయలేదు. నోర్ముయ్యవే. ఇన్నాళ్ళు నువ్వేం చేసినా అమ్మ వెనకేసుకుని వచ్చింది కదా అని ఇదంతా కళ్ళారా చూసా కూడా ఇంకెలా నమ్ముతుందనుకున్నావే? వాడికి నీకు ఏదో ఉంది, అందుకే ఈ పెళ్లి చెడగొట్టావు. తప్పమ్మా, ధరణమ్మ గురించి అలా మాట్లాడకు. ఆ అబ్బాయి ఎందుకొచ్చాడేంటో తెలుసుకుని. వాడెందుకొచ్చాడో నాకు తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. అయినా ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం, మీరిందులో కలగజేసుకునక్కర్లేదు. అందరూ వెళ్ళిపోండి.
అసలు నువ్వు ఇలాంటి పనేదో చేస్తావని నాకు ముందే తెలిసే. అందుకే నీ మీద అనుమానంతో బూర్కా వేసుకొని మరీ ఫంక్షన్కి వచ్చాను. కానీ ఎంత ధైర్యం లేకపోతే నేను అక్కడికి వచ్చానని తెలిసి కూడా నా చేతిలో స్కూటీ తీసుకొని వాడితో పారిపోతావే? ఎక్కడికి వెళ్ళారే? రాత్రంతా ఎక్కడ తిరిగి వస్తున్నారే? ఏం చేసి వస్తున్నారు? అక్క, జరిగిందేంటో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నా కళ్ళ ముందే వాడితో ఇంకా ఏం తెలియాలి? తెలుసుకోవాలక్క. నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటే తెలియాల్సినవి తెలియకుండా పోతాయి. నేను నీ దగ్గర స్కూటీ కేసు తీసుకున్నాను, అతనితో వెళ్ళిపోయాను. నీకు అనిపించింది ఇదే. కానీ అంతకు ముందు ఫంక్షన్లో ఏం జరిగిందో తెలుసా? నువ్వు జైలుకు పంపించావే, ఆ మినిస్టర్ భార్య కూడా ఫంక్షన్కి వచ్చింది. మరి నన్ను చూసి నువ్వనుకుందో లేక బురకాలో ఉన్న నిన్నే చూసిందో ఒక నిర్ణయానికి వచ్చేసిందక్క. నా మొగుణ్ణి జైలుకు పంపించినా ఇంతవరకు దాన్నేం చేయలేకపోతున్నావేంట్రా? బయట కాపు కాసి రాగానే ఎత్తుకెళ్ళి చంపి పారేయండి. వాళ్ళు నిన్నేదో చేద్దాం అనుకున్నప్పటి నుంచి ఏదో దడ. వాళ్ళక్కడే ఉంటే నిన్నేం చేస్తారోనన్న భయంతో వాళ్ళని డైవర్ట్ చేయాలని నీ స్కూటీని నేను తీసుకుని వెళ్ళిపోయానక్క. ఎన్ని మాటలన్నావు? నేను నీ వెంట పడుతున్నానా? నిజమా? అవునక్క. వాళ్ళక్కడే ఉండుంటే నిన్ను గాని చూస్తుంటే ఏం జరిగిండో ఏదో ఊహించుకోవడానికి భయం వేస్తుందక్క. నేను చెప్పాను కదా, ఏదో కారణం ఉండే ఉంటుందని. లేదంటే అలా వెళ్ళదని చెప్పాను కదా. చూడు, అనవసరంగా దాని గురించి తప్పుగా అనుకున్నావు. నా బిడ్డ ఎప్పుడు తప్పు చేయదే. ఇదేం చేసినా నీకోసమే చేస్తుంది, నీకోసమే ఆలోచిస్తుంది. అనవసరంగా అపార్థం చేసుకున్నావు. అంతేనా? ఇంకేమైనా ఉందా? దీన్ని సపోర్ట్ చేయకుండా ఇంకా కామ్గా ఉన్నావేంటా అనుకున్నా. మొదలు పెట్టేశావు. ఇంత జరిగినా ఇంకా నీకు బుద్ధి రాలేదంటమ్మా. అడ్డంగా దొరికిపోయి తప్పించుకోవడానికి ఏదో కథ చెప్తుంటే ఎలా నమ్మేస్తున్నావమ్మా? అయ్యో అక్క, నిజం. ఆ రోజు నువ్వనుకొని నీ స్కూటీ మీద వెళ్తున్న నాకు యాక్సిడెంట్ చేశారు కదా, అలాగే ఇది కూడా నిజం అక్క. నోర్మోయివే. ఏంటి నిజం? ఏదైనా చేయాలనుకున్న వాళ్ళైతే అప్పుడే చేసుండేవారే. అయినా నేనెప్పుడు స్కూటీ మీద పొద్దున సాయంత్రం రోడ్ల మీద తిరుగుతూనే ఉంటాను కదే. అప్పుడు నన్నేమి చేయకుండా వదిలేసి ఫంక్షన్లోనే అది నువ్వుండగానే ప్లాన్ చేశారు అంటే నమ్మేంత పిచ్చిదాన్ని కాదే. అయినా నువ్వు వాళ్ళని నిజంగా డైవర్ట్ చేయాలనుకుంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళుండేదానివే. అక్కడ కూడా వాడి తోడు అవసరం వచ్చిందా? మొత్తం అంతా ముందే తెలిసినట్టు వాడు అక్కడే ఎందుకు వెయిట్ చేశాడు? నీతో ఎందుకు వచ్చాడు? ఇదంతా పక్కా ప్లాన్. నువ్వు వెళ్ళిన ఫంక్షన్కే వాణ్ణి రమ్మన్నావు. మీ ఇద్దరిని నేను చూశానని తెలిసి మిమ్మల్ని ఎక్కడ ఫాలో అవుతానో అని నా స్కూటీ మీదే పారిపోయావే నువ్వు. అక్క, నీకెలా చెప్తే అర్థం అవుతుంది? అసలు ఆ అబ్బాయి గనక నాతో రాకపోయిండుంటే, నన్ను కాపాడకపోయిండుంటే ఈ పాటికి నా కాళ్ళు చేతులు విరిచేసి అడవిలోనే పడేసుండేవారు. నా కోసం రౌడీలతో గొడవ పడ్డారు, దెబ్బలు తిన్నారు. కాళ్ళు విరిగి రక్తం కారుతున్నా నా మీద ఒక్క దెబ్బ కూడా పడనివ్వలేదు.
ఆ అబ్బాయి చాలా మంచోడక్క. ఏ తప్పుడు ఆలోచనలు అతనికి లేవు. మమ్మల్ని అనుమానించొద్దక్క. నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్న బాధ కంటే నా మాట వినక ఎక్కడ ప్రమాదంలో పడిపోతావోనన్న భయమే ఎక్కువవుతుందక్క. సరే, ఆ అబ్బాయి ఏదో తెలియక మాట్లాడడం వల్ల ఈ సంబంధం చెడిపోయిందక్క. ఇప్పుడేం చేయమంటావో చెప్పు. ఇప్పుడే ఇక్కడే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటానక్క.